గణితముపై పిల్లలకి ఒక ఆకర్షణ కలిగించడం కోసం జామితి భావన తెలియాలి, జామితి సమస్య చేయాలి, ఆచనము బిందువు కిరణము కోణము రేఖను గూర్చి నేర్చాలి అంటూ ఒక జామితి భావనకి తీసుకెళ్లేవాళ్ళం. అంతేకాకుండా మరి వినరా వినరా విద్యార్థి వినిపించుకోదని బుద్ధి, జగమాతను నేనేరా నాకు సాటి కాదురా, వినరా వినరా విద్యార్థి వినిపించుకోదని బుద్ధి అంటూ ఒక సాంఘిక శాస్త్రంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. పదములు నీకు తెలియనా, వాటి స్వభావము గూర్చి తెలుపగలరా మీరు అంటూ ఒక భౌతిక శాస్త్రం తెచ్చుకునేవారు. అంతేకాకుండా అమ్మాయి అబ్బాయి వింటారా వింతనుంది చెబుతా వివరంగా, విన్నారా వీళ్ళతో విశ్వమంత వ్యాపించే గాలిని గూర్చి ఎప్పుడైనా అంటూ భౌతిక శాస్త్రంలోని